మరొక అభ్యర్థి కూడా అంటే ఎవరైతే గ్రూప్ 1 సంబంధించి సెలెక్ట్ అయిన మరొక ఆస్పిరెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. సో అన్న ఏంటి మరి ఈ కోర్ట్ అయితే మీకు సంబంధించి ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ జడ్జిమెంట్ని స్వాగతిస్తారా మీరు? ఏం ఏం చెప్తారు? జడ్జ్మెంట్ మేము మళ్ళీ అప్పీల్కి వెళ్ళినామండి. మన దేశంలో ఒక చక్కటి న్యాయస్థాన వ్యవస్థ ఉంది. దర్ ఇస్ అ హైరార్కీ, కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేసిన రైట్. సింగిల్ జడ్జ్ ఇచ్చిన బెంచ్ని మనం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మనం మళ్ళీ ఒకసారి ఇప్పుడు డివిజన్ బెంచ్కి పోతున్నాం. మ్యాటర్ ఈజ్ సబ్జెక్ట్. ఇప్పుడు డివిజన్ పోతాం, సుప్రీంకోర్టుకైనా పోవడానికి, మా రైట్స్ కోసం ఫైట్ చేయడానికి మాకు అర్హత ఉంది, మేము చేస్తాం. ఇవన్నిటి మధ్యలో బురద జల్లుతాం, మీరు దూడ్చుకోండి, అభియోగాలు ఇస్తాం, మీరు కాదని ప్రూవ్ చేసుకోండి, 5 కోట్లకు కొన్నారు 3 కోట్లకు కొన్నారని ఏది పడుతుంది నోటికి వచ్చింది మాట్లాడదామంటే మాత్రం ఇది ఎంతవరకు కరెక్టో, ఎంత రెస్పాన్సిబుల్లో మరి మాట్లాడిన వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అది కాదన్నా. ఇప్పుడు మనము 5-6 ఏళ్ళ నుంచి చదువుతున్నాం, 3 సార్లు ఎగ్జామ్ పెట్టారు, క్యాన్సిల్ చేసారు, ఇది 3rd టైం రాసినాం. ఎవరు మెరిటోక్రసీ కాదని ఒకరిని ప్రూవ్ చేస్తారా అన్న? ఇప్పుడు 5 కోట్లు తీసుకున్నారంటే మరి 5 కోట్లు ఎవరు ట్రాన్సాక్షన్ చూపెడతారా? ఎవరైనా బ్యాంక్ అకౌంట్స్లో నిజంగానే? ఇప్పుడు యూ హ్యావ్ ఆల్ ఏజెన్సీస్ కదా, మీకు ఏజెన్సీస్ ఉన్నాయి, మీ దగ్గర కోర్టు ఉంది, మీరు కేసు వేసిర్రు అనే కదా. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, దెర్ ఇస్ సంథింగ్ రియల్లీ దట్ కరప్షన్ హ్యాస్ హ్యాపెండ్, యూ హోల్డ్ దెమ్ అకౌంటబుల్. ఎవరైతే చేసినారో వాళ్ళని చూపెట్టండి, వాళ్ళ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చూపెట్టండి, మరి ఎవరు తీసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇవన్నీ కాకుండా ఒకటి స్టూడెంట్స్ మాత్రమే బేర్ చేయాలి ఈ బాధ అంతా అంటే ఎన్నిసార్లు అన్న? ఎన్నిసార్లు ప్రూఫ్ లేని అలిగేషన్స్ వేసి స్టూడెంట్స్ని 4-5 ఏళ్ళ నుంచి ఆపుకుంటూ ఈసారి మళ్ళీ పెడతారు, మళ్ళీ రాయండి, మళ్ళీ పెడితే మళ్ళీ రాస్తామన్నా. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా వాళ్ళందరికీ ఉన్నది. ఇంకో 10 సార్లు పెడితే ఇంకో 10 సార్లు రాస్తావు. 10 సార్లు మరి రాసుకుంటే ఉందామా? మనిషి నిమిత్తం మాత్రం జీవితం ఎన్ని రోజులు ఉంటాయి మన బతుకులు? అన్నప్పుడు ఆ పేరెంట్స్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది, జాబ్ వచ్చిందని ఒక ఉంటుంది కదా. అందరూ లోపల బాధపడుతారు అన్న, ఏడుస్తున్నారు లోపల. మీరు ప్రెస్ మీట్లో చూస్తే మెంటల్ హారాస్మెంట్ అన్న. ఇది ఎన్ని రోజులు అన్న? ఇప్పుడు పేరెంట్స్కి 5-10 ఏళ్ళ నుంచి పిల్లలకి అశోక్ నగర్లో ఉంచుకుంటా, వాళ్ళకు ఫీజులు కట్టి, వాళ్ళకి చదివించి, వాళ్ళ జీవితంలో ఉన్న సేవింగ్స్ అన్ని వాళ్ళ మీద పెట్టి, ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందన్న. మనం వీళ్ళకి వచ్చినందుకు సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసుకున్నాం, వేరే కెరీర్ ఆల్టర్నేటివ్స్ వదిలేసుకున్నాం, ఇవన్నీ వదిలేసుకొని దీని మీద ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఉన్నందుకు అయ్యో ఆఖరికి మా కొడుకు మా బిడ్డకు ఏదైనా వచ్చింది, మనం అన్ని స్వీట్లు పంచుకొని మన ఫ్యామిలీకి చెప్పుకుందాం, మనకు ఫ్యామిలీ సొసైటీలో జర తలెత్తుకొని తిరిగేటట్టున్నాం, మన వాళ్ళు ఇంత కష్టపడినందుకు ఇన్ని రోజులకు సరే 3 సార్లు పోయినా 4 సార్లు వచ్చింది అనుకుంటే దానికి కూడా వచ్చి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది బాధలు ఉన్నారు ఆల్రెడీ. అది పక్కకు పెడితే బయటకు వచ్చి 3 కోట్లు ఇచ్చారు 5 కోట్లు ఇచ్చారంటే ఇది ఎంతవరకు రెస్పాన్సిబుల్? అది అన్నోళ్ళకి అది మనమే ఆలోచించాలన్న. మీడియా మిత్రులు దీన్ని ప్రమోట్ ఎంతసేపు మనం మెజారిటీ వాళ్ళని కాదు, 21,000 మంది రాస్తే ఆబ్వియస్లీ 500 మందికి వస్తుంది, మిగతా 20,000 మంది బాధపడతారు. వాళ్ళ పాయింట్, వాళ్ళ వాయిస్ గట్టిగా ఉంటుంది, వాళ్ళనే చూపెడితే మీరు 500 మైనారిటీ వాళ్ళందరూ ఏం కావాలన్నా? రియల్ ఎఫెక్టెడ్ ఎవరన్నా దీంట్లో? ట్రూలీ ఎఫెక్టెడ్ 500 మంది రాసిన వాళ్ళు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు, దీని గురించి చాలామంది పెళ్లి సంబంధాలు తీసుకున్నారు, జాబ్లు తీసుకున్నారు. వీళ్ళందరూ ఏం కావాలి? హౌ ఆర్ దే ఎఫెక్టెడ్? వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఎఫెక్ట్ అయి ఉంటాయి? ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఇది కరెక్టే కాదు. పొలిటిసైజేషన్ ఆఫ్ గ్రూప్ అని ఇస్ నాట్ కరెక్ట్. పొలిటిసైజ్ చేయవద్దు. మీరు కోర్టులు వేసిర్రు, కరెక్టే, కోర్టు చెప్పింది, ఓకే. డివిజన్ బెంచ్కి పోతాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, డివిజన్ బెంచ్కి పోతాం, దాని తర్వాత వాళ్ళు చెప్పిందని మధ్యలో పొలిటిసైజేషన్ చేసి దీన్ని ఏదైతే ప్రాసెస్ ముందుకు పోనీయకుండా ఆపాలంటే యాంగిల్ తీసుకొచ్చి రాంగ్ డైరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అన్న, రాంగ్ డైరెక్షన్ చేయడం కానీ డిఫైమ్ చేయడం అన్న. ఇప్పుడు రేపు పొద్దున్న బయటకు ఎట్టను పోతున్నా, పేరెంట్స్ మా వాళ్ళందరూ మా నాన్న అడ్వకేటు, వాళ్ళని అడుగుతుంటే అయ్యా ఇట్లా 3 కోట్లు ఇచ్చి ఉన్నారంట కదా, 5 కోట్లు ఇచ్చి ఉన్నారంట. ఏందన్నా డిఫేమేషన్ అన్న? సర్వీస్ చేద్దాం వచ్చిన వాళ్ళకు నువ్వు కరప్ట్ అని చెప్తున్నావా? వాట్ ఈస్ అంటే మీరు కరెక్ట్ ప్రిపేర్ అవుతా ఉన్నారు అంటే దాదాపుగా ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యి స్టేజ్కి రావాలంటే అంత ఈజీ కాదు ఎవరికైనా. గ్రూప్ 1 అది కూడా. సో ఏంటి ఏం చెప్పదలుచుకో, నీ కష్టంని ఇట్లా రాంగ్ డైరెక్షన్లో చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మరి అందరు? ఇప్పుడు 2018లో నా గ్రాడ్యుయేషన్ అయిందండి. 2018 నుంచి నేను చదువుతూనే ఉన్నా. ఇట్స్ బీన్ 7 years. 2022లో ప్రిలిమ్స్ పెట్టిన రాసిన, 23లో పెట్టిన రాసిన, 24లో పెట్టిన రాసిన, మెయిన్స్ రాసిన, మెరిటోరియస్ ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ అయిపోయాక ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ అంతా కూడా వృధా అని చెప్పడం, పైకి వెళ్ళి వీళ్ళు డబ్బులు ఇచ్చిర్రు, వీళ్ళు కరప్ట్ అని చెప్పడము, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఇది ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే బ్రదర్, ప్రిలిమ్స్ పెడతారు, అలా క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ 7 days ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ డే ఇవాళ నుంచి మొదలు పెడితే ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండదు. ఇవాళ రాస్తే 3 గంటలు, మళ్ళీ పండుకొని లేవగానే మళ్ళీ పొద్దున్నే 3 గంటలు, మధ్యాహ్నం 2 to 5 తిండి తినకుండా పోయి రాసేదన్న. 7 days ఎవ్రీ డే 3 గంటలు రాస్తే చేయి నొప్పి లేసేది. ఇన్ని రోజులు ఇన్ని సబ్జెక్టులు, ఒక 20 సబ్జెక్టులు ఉంటాయన్న మొత్తం కలిపి. తెలంగాణ మూమెంట్, ముల్కీ మూమెంట్ నిజాం నుంచి స్టార్ట్ చేస్తే, తెలంగాణ హిస్టరీ మన పుట్టుపూర్వతాలు శాతవాహన యుగం నుంచి స్టార్ట్ చేస్తే మనకు తెలంగాణ వచ్చి మన 2014 వరకు ఉంటుంది. ఇన్ని చదువుకొని ప్రపంచంలో సబ్జెక్టులు అన్నీ చదువుకొని అన్ని ఎగ్జామ్లు 7 రోజులు రోజు వచ్చి అట్లా ఫ్లూక్లో వచ్చే ఎగ్జామ్ కాదు ఇది. ఎవ్రీడే కూర్చొని పోయి చదివి రాస్తే వచ్చే ఎగ్జామ్ ఇది. సో దీన్ని వీళ్ళందరూ మెరిటోరియస్ కాదు, ఏదో స్కామ్ జరిగింది, ఏదో జరిగిందని బురద చల్లడము. ఏమైనా జరలే ఉంటే మీకు నిజంగానే నవకతవకలు జరిగితే మాకు కూడా చూడాలనేది మరి ప్రూవ్ చేయండి. ఎవరిచ్చిన 5 కోట్లు చూపెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరైతే పెట్టిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రాని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీకు వచ్చిన సంతోషం, ఎందుకంటే వచ్చిన రోజు పేరెంట్స్ అయితే హ్యాపీ ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం ఈ న్యూస్ వినంగానే అంతకంటే డబల్ పెయిన్ అనేది ఉంటుంది. సో మరి ఆస్పిరెంట్స్ కావచ్చు ఏం చెప్పదు అసలు?
నా తోటి ఆస్పిరెంట్స్కి నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఒకటే అనుకుంటున్నా, ఒకటే విన్నపం. మీరు ఎగ్జామ్ ప్రాసెస్ని ముందుకు పోనిస్తే మళ్ళీ నోటిఫికేషన్ అయినా వస్తుంది. ఎంతసేపు దీన్ని వాటి రివాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఇంకే స్టేట్లో కానీ రివాల్యుయేషన్ అనేది అసలు నాన్ సెన్స్. అది రివాల్యుయేషన్ చేస్తే మళ్ళీ 10% సబ్జెక్టివిటీ ఉండదా? యూపీఎస్సీలో లేదా? మీరు చూస్తలేరా? మీరు అందరు కేసులు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు మళ్ళీసారి పెడితే మళ్ళీ సబ్జెక్టివిటీ ఉండదు, ఎవరైనా రాసిస్తారా? గ్యారంటీ ఇస్తారా? మరి అది రివాల్యుయేషన్ అనేది అసలు పాయింటే లేదు. రిమైన్స్ పెట్టుకుంటూ పోతే మరి ఇట్లా ఎన్నిసార్లు పెట్టుకుంటూ పోదాం? రేపు పొద్దున మీకు వస్తుంది, ఇంకెవరికి రాదు, ఈసారి వచ్చిన వాళ్ళకి రాదు, వాళ్ళు మళ్ళీ కేసు ఇస్తారు. ఇది మరి ఇట్లా స్టాల్ చేసుకుంటూ పోదామా? వద్దు, ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేయండి. ఇంకో నోటిఫికేషన్ ఉన్నది, ఇంకో జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు. కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి గవర్నమెంట్ అనేది. ఒకటే దాన్ని పట్టుకొని దాన్ని ఆపుకుంటుంటే ఎన్ని రోజులు మీరైనా లాభపడరు, మేమైనా కొంతమంది ఏం మాట్లాడతామంటే జడ్జిమెంట్ని స్వాగతించాలి అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాయడానికి ఎందుకు వెనకబడుతున్నారు, రాసి సెలెక్ట్ అవుతారు కదా అని చెప్పేసి మాట్లాడుతారు. వాళ్ళకి ఏం చెప్తారు? పర్ఫెక్ట్. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాస్తే మళ్ళీ సెలెక్ట్ అవుతారు కదా అంటే, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఇంకో 10 సార్లు పెట్టినా మళ్ళీ 10 సార్లు రాస్తా, మళ్ళీ సెలెక్ట్ అవుతాం. ఇప్పుడు మరి 10కి 10 సార్లు రాసుకుంటూనే ఉందామా? సంవత్సరానికి ఒకసారి ఇదే పని. వేరే ఇంకా జీవితంలో ముందుకు ఒక అడుగు వేసి దేశానికి సర్వీస్ చేసేదో, మనం జాబ్ వేసేదో, మన లైఫ్లో సెటిల్ అయ్యేది ఇవేమొద్దా? మళ్ళీ పెడితే మళ్ళీ రాస్తారంటే 4 సార్లు పెట్టారని ఎన్నిసార్లు పెడతారు? మళ్ళీ పెడితే మళ్ళీ రాద్దాం. మళ్ళీ ఇది ఎవరికి ముందుకు పోయే వ్యవస్థ కాదు. గవర్నమెంట్ ఎగ్జామ్ల మీద జనాలకు నమ్మకం పోతుంది ఇట్లా వేస్తే. మనకు ముందున్న యువత ఎవరైతే నెక్స్ట్ జనరేషన్లో మా తమ్ముళ్ళు ఉన్నారో నేను చెప్తాను ఎవరికైనా, ఇప్పుడు మరి ఇట్లా వేస్తే వచ్చి రాయండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని. వద్దురా, పోయి ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకో, వేరే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చూసుకో. ఇల్లు ఉంటే అయ్యేది కాదు, పోయేది కాదు. డెకేడ్ అంతా కూర్చోబెడతారు నిన్ను 10 ఏళ్ళ నుంచి. ఈ 10 ఏళ్ళు ఇళ్ళనే ఉండి మళ్ళీ ఒకసారి అంతా అయిపోయినాక ఇంకోసారి రాయమంటారు. ఇది కరెక్ట్ కాదు కదండి, ఇది లాజిక్ కాదు ఇది.